కూటమి పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. యువ నాయకుడు లోకేష్ విద్యాశాఖలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్తున్నామని, సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అక్కడ చాలా బాగుంది. ఎక్కువ మంది మాకు తెలియజేసింది ఏంటంటే, ఈ గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గపు పాలన, అంటే ఒక మరుసటి ఒక రోజు ఏం జరుగుతుంది, రోజు తప్పితే రోజు ఏం జరుగుతుందా అని ఒక ఆందోళన ఉండేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం ప్రశాంతంగా ఉన్నాం. ముందు ప్రశాంతత ఒకటి వచ్చింది. ఈ సంవత్సరం పొడుగునా మేము గమనించింది అది. ప్రశాంతత ఎప్పుడైతే ఉందో అన్నీ వస్తాయన్న ఒక ఆలోచనతో ఉన్నాం. అంతేగాని ఆ అరెస్టులు, లేకపోతే దాడులు, శుక్రవారం వస్తే బిల్డింగులు పగలగొట్టడం, లేకపోతే ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయడం, కేవలం ఒక నియంత పోకడిలతో నడుస్తున్న కేవలం కక్ష సాధింపు మీద ఒక నియంత పోకడిలతో నడుస్తున్నటువంటి పని అయితే ఇప్పుడు లేదు. కనుక ప్రశాంతత ఉంది అనే ఎక్కువ మంది దగ్గర మేము తెలుసుకున్నటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తాం. దానిలో తొలి అడుగు అని చెప్పేసి 4.1 అని చెప్పేసి మేము కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మేము గత